భారతీయ జనతా పార్టీ కంచుకోటను జన్సురాజ్ పార్టీ బద్దలుకొట్టింది. బీహార్లోని బన్కీపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చిన ఫలితం ఇది. 3 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని స్థానం భారతీయ జనతా పార్టీకి. అండ్ జన్సురాజ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్కి ఇది తొలి విజయం. సో ప్రశాంత్ కిషోర్ జర్నీని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఒక ఎన్నికల వ్యూహకర్త నుంచి ఇప్పుడు చట్టసభల్లోకి వెళుతూ ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ ఏంటి? మీరు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. దాదాపు ఆయన క్లయింట్లు అందరినీ గెలిపించారు. 2014లో నరేంద్ర మోడీ ఎలక్షన్తో స్టార్ట్ అయ్యి పాపులర్ అయ్యాడు. గుజరాత్లో నరేంద్ర మోడీ ఎలక్షన్లో పనిచేశాడు. 2014లో బీజేపీకి పనిచేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ బీహార్లో, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డిఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఈవెన్ తాజా ఎన్నికల్లో 2024లో కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా టీడీపీకి కూడా అడ్వైజర్గా వ్యవహరించారు చివరి నిమిషంలో. సో ఇలా ప్రశాంత్ కిషోర్ యూపీలో ఒకసారి కాంగ్రెస్కు చేసి అక్కడ మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇక మిగతా అన్నీ కూడా సక్సెస్. అయితే చాలా మంది క్వశ్చన్ ఏం వేశారంటే ఇతరులను గెలిపించడం వేరు, తాను గెలవడం వేరు అని ఓ క్వశ్చన్ ప్రశాంత్ కిషోర్ పైన ఉండేది. వాస్తవంగా అది ప్రశాంత్ కిషోర్ కూడా అనేక సార్లు చెప్పాడు, నేను గెలిపించను, వాళ్ళు గెలుస్తారు. నేను ఇచ్చే సలహాలు, మేమిచ్చే ఫీడ్బ్యాక్ను ఆ పార్టీ యంత్రాంగం దాన్ని అమలు చేయలేకపోతే మేము కూడా ఏం చేయలేము. అందువల్ల ఈ గెలుపు మాది కాదు, గెలుపు ఆ రాజకీయ పార్టీదే, ఆ నాయకుడిదే అని కూడా చాలాసార్లు చెప్పారు. చెప్పినా కూడా ప్రశాంత్ కిషోర్ పైన ఈ విమర్శ తప్పలేదు. అంటే ఇతను ఎలక్షన్ స్ట్రాటజిక్గా పనికొస్తాడు తప్ప తన గెలుపుకు పనికిరాదు అని ఆ వాదన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చూడండి ఈ వాదన వ్యాలిడేట్ అయింది. ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఎలక్షన్ స్ట్రాటజిక్గా ఉండుంటే బాగుండేది. ఇలాంటి విశ్లేషణలు వచ్చాయి. ఎందుకంటే 2025 ఎలక్షన్స్లో మొత్తం 243 సీట్స్ ఉన్న బీహార్ అసెంబ్లీలో 238 సీట్స్లకు జన్సురాజ్ పార్టీ పోటీ చేసింది. ప్రశాంత్ కిషోర్ పర్సనల్గా పోటీ చేయలేదు. అందులో కేవలం 3.4% మాత్రమే ఓటింగ్ వచ్చింది. కేవలం 2 సీట్లలో డిపాజిట్ దక్కింది. కానీ ఆ ఫలితాన్ని మరోవైపుగా చూస్తే కొత్తగా పెట్టిన పార్టీ, ఏ జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ కాదు. ఇప్పుడు ఏదో చిరంజీవి లాగానో, పవన్ కళ్యాణ్ లాగానో, మీకు విజయ్ లాగానో, విజయకాంత్ లాగానో, ఈవెన్ కమల్ హాసన్ లాగానో, ఈ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మీకు అలాంటిది మీకు 3.4% ఓటింగ్ తెచ్చుకోవడం కూడా మామూలు విషయం కాదు. సో 3.4% ఓటింగ్ తెచ్చుకోవడమే కాకుండా ఒక 2 డజన్ సీట్స్లో అటు గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య ఉన్న తేడా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే మార్జిన్ ఆఫ్ ద విక్టరీ కన్నా జన్సురాజ్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే తాము గెలవలేదు కానీ ఎవరు గెలుస్తారన్న దాన్ని డిసైడ్ చేయగలిగింది జన్సురాజ్ పార్టీ అట్లీస్ట్ 2 డజన్ సీట్స్లో. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడో అనుకున్న సమయంలో ఈసారి వెరీ వెరీ రిస్కీ గ్యాంబెట్ తీసుకున్నాడు. చాలా మంది ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఎలక్షన్ల ముందు, సాధారణంగా ఎవరైనా అరంగేట్రం చేయాలనుకున్నప్పుడు సేఫ్ సీట్ తీసుకుంటాడు, కానీ నేను మోస్ట్ డిఫికల్ట్ సీట్ ఎంచుకున్నాను అన్నాడు. అది చాలా గొప్ప రిస్క్ నిజంగా చెప్పాలంటే, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ బంకీపూర్ సీటు 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోట. నితిన్ నవీన్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా చేయడం వల్ల ఆయన రాజ్యసభకు పోతే ఆ సీటు ఖాళీ అయితే ఎన్నిక జరిగింది. లోయెస్ట్ మార్జిన్ ఫర్ బీజేపీ ఎంత అంటే 59% ఓటికి వచ్చింది. మీకు 2020లో బీజేపీకి చరిత్రలో వచ్చిన అతి తక్కువ ఓట్లు ఎంత ఈ కాన్స్టిట్యున్సీలో అంటే 59%. కెన్ యు ఇమాజిన్? అందులో మీకు లాస్ట్ టైము 52,936 ఓట్లతో నితిన్ నవీన్ గెలిచాడు. ఇదే సీట్లో ఆర్జేడీ పైన 52,936 ఓట్లతో గెలిచారు. ఇక్కడ జన్సురాజ్ పార్టీకి వచ్చిన ఓట్లు బంకీపూర్లో 2025 అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 7,000 ఓట్లు మాత్రమే.
కేవలం 7,717 ఓట్లు మాత్రమే, 7,000 డిటీలో ఓవర్ 7,000 ఓట్లు వచ్చినాయి. అలాంటి సీట్ ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. బీజేపీకి 52,000 52,000 మెజారిటీ వచ్చిన సీటు, నితిన్ నవీన్ సీటు, బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్న సమయంలో ఒక బై ఎలక్షన్స్ లో 7,000 ఓట్లు మాత్రమే, లాస్ట్ ఎలక్షన్ లో 7,000 ఓట్లు వచ్చిన పార్టీ ఇలా 19,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అంటే ఎంత రిస్క్ తీసుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. మూడవది, ప్రశాంత్ కిషోర్ క్యాంపెయినింగ్ స్టైలు, ఆయన ప్రత్యేకత ఏంటంటే పొలిటికల్ బ్రాండింగ్, తర్వాత టెక్నాలజీ, తర్వాత డేటా, వాలంటీర్ నెట్వర్క్, ఈ 4ని మేళవించి ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజీ అంటే మీకు ఇప్పుడు పాపులర్ పొలిటికల్ బ్రాండింగ్ అయినటువంటి ఛాయ్ పర్ చర్చ, నరేంద్ర మోడీ క్యాంపెయిన్ కూడా రచయిత ప్రశాంత్ కిషోరే. 2014లో ఛాయ్ పర్ చర్చ. అలాగే మీకు అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా అనుసరించాడు. ఇక్కడ కూడా అడ్డాపై చర్చ అని, తర్వాత మీకు ఛాయ్ పర్ చర్చ అని, టిఫిన్ పై చర్చ అని, ఇలా తన బంకీపూర్లో కూడా ఆ స్ట్రాటజీస్ అన్ని తాను క్లయింట్లకు ఇచ్చిన అడ్వైజర్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. మీకు పాదయాత్ర చేశాడు కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని. ఇప్పుడు ఛాయ్ పర్ చర్చనే కాదు, నితీష్ కుమార్ ఫిర్ ఎక్ బార్ నితీష్ కుమార్ అనే క్యాంపెయిన్, దీదీ కా బోలో క్యాంపెయిన్, ఇలాంటి చాలా క్యాంపెయిన్స్ కు డిజైన్ చేసింది ప్రశాంత్ కిషోరే. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఉన్నటువంటి ఆ డేటా, ఆ కాన్స్టిట్యున్సీ మైక్రో మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు బంకీపూరే ఉంది. ప్రశాంత్ కిషోర్ మైక్రో ఎనాలిసిస్ ఏం చేశాడంటే, ఇది అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్. ఇప్పుడు 3 అభ్యర్థులు కూడా అప్పర్ కాస్ట్లే. మీకు మీకు బీజేపీ అభ్యర్థి ఇది కాయస్థా, మొదటి నుంచి ఇది కాయస్థాల సీట్. అది ఈవెన్ నితిన్ నవీన్ కూడా కాయస్థా. సో ఇక ఆర్జేడీ అభ్యర్థి వైశ్య రేఖా గుప్తా, ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ్. ఎందుకు కులాలు లెక్కలు వేయాలంటే బీహార్లో ఉండేది అవే లెక్కలు కనుక. సో ఆ కాన్స్టిట్యున్సీలో చాలా మైక్రో ఎనాలిసిస్ చేశారు. అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీటు, బీజేపీకి బలమైన సీటు, కానీ బీజేపీకి ఫాలోయింగ్ గా ఉన్న అప్పర్ కాస్ట్లో అసంతృప్తి ఉంది. దాన్ని కరెక్ట్ గా అంచనా వేయగలిగాడు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పైన ఇంకా విశ్వాసం రాలేదు, పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది. బీజేపీ విధానాల వల్ల అప్పర్ కాస్ట్లు ఏలియనేట్ అవుతున్న పరిస్థితిని బీజేపీ కోర్ ఓటరు ఏలియనేట్ అవుతున్నది గమనించాడు. సరిగ్గా జెన్జీ ఉద్యమాన్ని కూడా సమర్థవంతంగా ఇంటగ్రేట్ చేసుకోగలిగాడు. ఎందుకంటే ఇక్కడ చాలా విద్యా సంస్థల కాన్స్టిట్యున్సీ, పాట్నా యూనివర్సిటీ కూడా బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటుంది. అనేక కోచింగ్ సెంటర్స్, కాలేజెస్ ఉన్న సీటు. అందువల్ల తన మైక్రో ఎనాలిసిస్, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఉండేటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయడము, క్యాంపెయిన్ స్టైల్స్, వీటన్నిటిని కూడా ప్రశాంత్ కిషోర్ దాంట్లో ప్రవేశపెట్టగలిగాడు. అందువల్ల ఇట్స్ ఏ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ లో గెలవడు అన్న నానుడిని దెబ్బతీసి ఏ రకమైన సెలబ్రిటీ కాకపోయినా ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్, అది కూడా తన ఒక అత్యంత సురక్షితమైన సీటు బీజేపీకి, తన ప్రత్యర్థులకు సురక్షితమైన సీట్లో పోటీ చేసి గెలిచాడు. ఇక ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్ అంటారా, డెఫినెట్ గా స్ట్రెంత్ రీత్యా ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, మహాగఠబంధన్ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, కానీ ఖచ్చితంగా రేపటి నుంచి బీహార్ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ విల్ బి ఎ ఫోకల్ పాయింట్. అంటే భవిష్యత్తు బీహార్ అంటే 2030 నాటికి బీహార్లో మీకు తేజస్వి యాదవ్, బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి ఉంటారా, ఇంకెవరు ఉంటారో తెలియదు. మీకు లాలూ యాదవ్, నితీష్ కుమార్ ఎలా అయిపోయింది కనుక ప్రశాంత్ కిషోర్ వర్సెస్ తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ వర్సెస్ సామ్రాట్ చౌదరి అనేటువంటి యొక్క లీడర్షిప్ ప్రొజెక్షన్ అనేది బీహార్ ముందుకు వెళ్తుంది. అందువల్ల ఇట్స్ ఏ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉంటాడు. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియా, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు. తేజస్వి యాదవ్ 10th క్లాస్ లో చదువుకున్నట్టున్నాడు లేడు. సో మీకు అలాంటిది హైలీ క్వాలిఫైడ్, మీకు బీహార్ అసెంబ్లీలో ఒక స్టార్ అట్రాక్షన్ గా మారిపోతాడు. ఒక్కడే ఉన్నా కూడా ఒక మేజర్ అపోజిషన్ వాయిస్ గా కూడా మారిపోతాడు. అందువల్ల బీహార్ పాలిటిక్స్ గణనీయంగా ఇంపాక్ట్ చేస్తాడు. దేశ రాజకీయాలలో కూడా
ప్రశాంత్ కిషోర్ విక్టరీ ఒక క్లియర్ సిగ్నల్ అయితే పంపిస్తుంది. ప్రొఫెసర్ గారు, ప్రశాంత్ కిషోర్ అనూహ్య విజయం ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? ఈ గెలుపు ప్రాధాన్యత ఏంటి సార్? అంటే మనము ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది అంత సిగ్నిఫికెంట్ కాదు మీకు నాకు రవిశంకర్. Yes, sir. మనకేంటి ఎవరు గెలిస్తే మనకేంటి, వీఆర్ నాట్ బాదర్డ్. కానీ అల్టిమేట్ గా మీరు అడిగినట్లు డెమోక్రటిక్ పాలిటిక్స్ కు అది కంట్రిబ్యూట్ చేయాలి. అల్టిమేట్ గా మనకు వీఆర్ నాట్ బాదర్డ్ హూ విన్స్ హూ లూజెస్. రేపు మనకేమి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకు వచ్చే పదవి లేదు, నాకు వచ్చే పదవి లేదు. కానీ మనం ఇక్కడ కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటామంటే సమాజానికి ఇది ఏ రకమైన బెనిఫిట్ ఇస్తుంది. నాకు సంతోషం కలిగించింది ఏంటంటే అసలు కులము లెక్కలు, రాజకీయ లెక్కలు వీటికి కాకుండా ప్రజలు కరప్షన్, ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సివిక్ ఇష్యూస్ మరీ ముఖ్యంగా అంటే రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఇలా లా అండ్ ఆర్డర్ వీటికి ఓటు వేశారు. ప్రశాంత్ కిషోర్ కాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇవేవి కావు కదా. నిజంగా చెప్పాలంటే కాస్ట్ క్యాలిక్యులేషన్ రీత్యా చూస్తే ఇది బీజేపీకి స్ట్రాంగెస్ట్ సీటు. ఎందుకంటే కాయస్తాస్ ఈ కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్ లో 14%. కాయస్తాస్ ఇది లాయల్ ఓట్ బేస్. ఈ ఎన్నికల్లో కూడా కాయస్తాస్ మీకు బీజేపీకి ఓటేశారు. నితిన్ నబీన్ కూడా కాయస్తా కమ్యూనిటీ చెందిన అతను, బీజేపీ అభ్యర్థి కూడా కాయస్తా. అందువల్ల మీకు తమిళనాడులో విజయ్ ఎలక్షన్ చూశాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మీకు ఓటు వేశారు. అప్పటిదాకా డిఎంకే, ఏడిఎంకే, కులాల లెక్కలు, 1 year లెటు, గౌండ్ర లెటు, ఇలా ఈ లెక్కలు వేసుకుంటా కూర్చున్నారు. అలా కాకుండా అందరినీ స్వీప్ చేసి విజయ్ గెలవగలిగారు. సో అందువల్ల ప్రజాస్వామ్యంలో ఈ సంకుచితమైన ఐడెంటిటీ పాలిటిక్స్ ను అధిగమించి ఒక సార్వజనీనమైన ప్రజా సమస్యల పైన ఎవరు గెలిచినా దాన్ని మనం ఆహ్వానించాలి. అది విజయ లేకుంటే అది ప్రశాంత్ కిషోరా అన్నది మనకు ముఖ్యం కాదు. నేనేమి ఆరాధించడం లేదు, వీళ్ళు రేపు అద్భుతంగా చేస్తారని నేనేమి హామీ పత్రాలు రాసివ్వడం లేదు. కానీ డెమోక్రటిక్ పాలిటిక్స్ లో ఒక సార్వజనీన అంశాలు, ప్రజా సమస్యల పైన రాజకీయాలు కావాలని కోరుకునేవాడిగా ఇది కులము, ధర్మము, మతము, రాజకీయ లెక్కలు, వ్యక్తులు వీటిని అధిగమించి ఒక సమాజంలో ప్రజా సమస్యల ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పడం అనేది ఒక పాజిటివ్ అంశం. రెండవ పాజిటివ్ అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు ఒకసారి గెలిచాక, రెండోసారి గెలిచాక ఇక ఎక్కడ లేని అహంకారం పార్టీల్లోకి వస్తుంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని తేడలేదు. ఇక మాకు తిరుగులేదు, మా ప్రత్యర్థిని ఏకిపడేస్తాం, ప్రశ్నిస్తే ఏకిపడేస్తాం. ఈ రాజకీయ అహంకారము, అహంభావం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. సో రాజకీయ పార్టీలకు శాశ్వతంగా గెలిపిస్తూ ఉంటారు మమ్మల్ని అనేటువంటి ఒక భ్రమలో, అంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్, ఒక ఆరా మీకు అసలు నాయకుడినే ప్రశ్నించకూడదు. మనం చూసాం భోగాపురంలో అసలు మోడీని ప్రశ్నించడం ఏంటి అనేది అనే ప్రశ్న మనకు ఆడ ఉత్పన్నమైంది చూడండి. కానీ ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు కూడా మీకు సర్వకాల సర్వావస్థల యందు సర్వశక్తివంతులుగా ఉండడు. ప్రజల ముందు ఎవరైనా వల్నరేబులే అనేటువంటి ఒక బలమైన మెసేజ్ను పంపించింది. అంటే మాకు సిద్ధాంతం, మాకు ఆర్గనైజేషన్ ఉంది, వనరులు ఉన్నాయి, పార్టీ ఉంది, వేల మంది కార్యకర్తలు ఉన్నారు, నాయకుడు ఉన్నారు, ఇవన్నీ పనిచేయవు ప్రజల తీర్పు ముందు అని. అందువల్ల పొలిటికల్ మానోపొలీ ఓవర్ పవర్, పొలిటికల్ మానోపొలీ ఓవర్ ఎలక్షన్ విక్టరీస్ ను బ్రేక్ కావడం అనేది సమాజానికి మంచిది. ఎందుకంటే గుత్తాధిపత్యం ఆర్థిక రంగంలోనైనా, రాజకీయ రంగంలోనైనా, సామాజిక రంగాల్లోనైనా, ఏ రంగంలోనూ మానోపొలీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సో పాలిటిక్స్ లో మానోపొలీ కూడా ప్రమాదకరం. అందువల్ల పాలిటిక్స్ లో మానోపొలీని దెబ్బకొట్టింది. మూడవది పోలరైజేషన్, అంటే రాజకీయాలంటే సాంప్రదాయంగా ఉన్న రెండు పార్టీల మధ్య, తమిళనాడులో ఏడీఎంకే డిఎంకేల మధ్య, బీహార్లో మహాగఠబంధన్ ఎన్డీఏల మధ్య, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య, ఇలా రాజకీయాలంటే కేవలం ఆ రెండు పార్టీలు, రెండు కూటముల మధ్య, ఇక వేరే వారికి అవకాశం కూడా ఉండదు అనే రీతిలో రాజకీయాలు నడుస్తుంటే ఇద్దరిని మడతబెట్టి గెలవడం అనేది ప్రశాంత్ కిషోర్ బీహార్లో చేశారు, తమిళనాడులో విజయ్ చేశారు. అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ అ స్పేస్ ఫర్ థర్డ్ ప్లేయర్, దేర్ ఇస్ ఆల్వేస్ అ స్పేస్ ఫర్ ఫోర్త్ ప్లేయర్.
ప్రజలకు చాయిస్ ఉంటుంది, ప్రజలకు ఈ బైనరీ పాలిటిక్స్ అవసరం లేదు, ప్రజలకు బైనరీ పాలిటిక్స్ నుంచి విముక్తి దొరుకుతుంది అనేది ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం అనేది ఇంకొక ఆసక్తికరమైన అంశం. సో మీకు ప్రజలు ఏ అంశాల ఆధారంగా తీర్పు చెప్పారు అనేది ఒక అంశం అయితే, రాజకీయ ప్రక్రియలోనే మార్పు సాధ్యమవుతుంది. రెండు బలమైన కూటములు, రెండు బలమైన పార్టీలను ఛేదించుకొని మీకు మూడవ శక్తి కూడా ఎదగగలుగుతుంది, ప్రజలకు మల్టిపుల్ చాయిసెస్ ఇస్తుంది అనేది. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్, ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ చాయిసెస్. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సివిల్ సొసైటీ యాక్టివిజం రాజకీయపరమైనటువంటి ప్రభావాలను కూడా చూపుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా జెన్జీ ఉద్యమము, నీట్ పరీక్ష లీక్ నుంచి మొదలుకొని బీహార్లో యువకుని పైన ఎక్కుపెట్టిన AK-47 వరకు దీని ఇంపాక్ట్, దీని ఇమేజెస్ ప్రజలందరికీ చేరాయి కదా మీకు. అంటే ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, ప్రజా సమీకరణ, ప్రజా సమస్యల పైన ప్రజలు కదిలితే అది బలమైన రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది అని. ద ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్స్ మూవ్మెంట్, ఎబిలిటీ ఆఫ్ ద సివిక్ మూవ్మెంట్స్ టు ఇంపాక్ట్ ఎలక్షన్స్, టు ఇంపాక్ట్ పాలిటిక్స్ అనేది సమాజానికి చాలా మంచిది. అంటే ప్రజాస్వామ్యంలో ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అది. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ప్రజా ఉద్యమాలు ఎన్నికలపైన, రాజకీయాలపైన ప్రభావితం చేస్తుంటే అధికారంలో ఉన్నవారు కాస్తంతైనా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. సో అందుకు ఈ ప్రశాంత్ కిషోర్ గెలుపును మనం స్వాగతించాలి, ఆస్వాదించాలి. ప్రొఫెసర్ గారు, 3 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని భారతీయ జనతా పార్టీ కంచుకోట బన్కీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే జంజీల ఎఫెక్ట్ ఈ అనూహ్య విజయానికి ఒక కారణంగా చూడాలా? ఈ కాక్రోచ్ల ఉద్యమం ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ కి కలిసి వచ్చింది? అంటే కాక్రోచ్ల ఉద్యమం ఢిల్లీలోనే జరగలేదు, జంతర్ మంతర్ ప్రకంపనలు దేశమంతటా చూసాం మనం. ఈవెన్ బీహార్ లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మనకు ఈ ఒక క్లాసిక్ ఇమేజ్ అంటే AK-47 పోలీసు యువకుని పైన ఎక్కుపెట్టిన ఇమేజ్ కూడా బీహార్దే మనకు గుర్తుంటే. సో మీకు ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల సమయంలో 2 ఇమేజెస్ దేశంలో ఉన్న యువతను మొత్తాన్ని ఒక్క ఊపాయి. ఒకటి ముంబైలో 27 ఏళ్ళ అమ్మాయి కారుకు అడ్డంగా నిలబడి ఆపడం, రెండవది ఒక విద్యార్థి పైన AK-47 పెట్టిన పోలీస్. ఈ రెండవది బీహార్, మొదటిది ముంబై అయితే. సో ఈ 2 ఇమేజెస్ కూడా అసలు ఎంటైర్ మూమెంట్ షేక్ చేశాయి. సో మీకు నో ఎలక్షన్ ఈజ్ ఆన్ సింగిల్ ఇష్యూ. ఎన్నికలు ఏదైనా ఒకే అంశం పైన ఆధారపడి ఉండదు. కానీ ఈ ఎన్నికలు మనం గమనిస్తే బీజేపీ ఎందుకు ఓడిపోవాలి? బీజేపీ ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే రాజకీయాల్లో సహజం. కానీ గ్రావిటీ ఆఫ్ ద డిఫీట్, ఈ స్థాయిలో ఓడిపోవడం ఏంటి? లాస్ట్ ఎలక్షన్స్ లో నితిన్ నబీన్ ఇదే సీట్లో జస్ట్ ఏడాది కూడా కాలే, ఇంకా ఫ్యూ మంత్సే కదా మీకు, కొన్ని నెలలలోనే 52,936 ఓట్లతో గెలిచాడు బీజేపీ, 52,936. ఇది ఇప్పుడు 19,000 చేంతో ఓడిపోయారు. అంటే విత్ ఇన్ మంత్స్ 72,000 ఓట్స్ డిఫరెన్స్ వచ్చింది. మెజారిటీ పక్క పెడదాం, 52,936 ఓట్స్ ఎక్కడ పోయింది? ఇన్ని ఓట్లు మీకు పర్సంటేజ్గా తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో 62% వచ్చింది బీజేపీ. ఈసారి 25% ఓటింగ్ కోల్పోయింది. మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ పనికి వస్తున్నారు చెప్పండి? ఎస్, మీకు బీజేపీ కేంద్రీకరించలేదా అంటే మామూలుగా కేంద్రీకరించలేదు. వేలాది మంది కార్యకర్తలు పెట్టారు, 40 స్టార్ క్యాంపెయినర్లను పెట్టారు. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వెకేట్ చేసిన సీట్ అంటే ఎంత ప్రతిష్టాత్మకమైంది. మరి ఎందుకని బీజేపీ ఓటింగ్ ఆ స్థాయిలో పడిపోయింది? 25% ఓటింగ్ పడిపోవడం మామూలు విషయం కాదు కదా. ఎలా పడిపోతుంది? అది కూడా పోనీ ఏదో ఒకసారి అటు ఒకసారి ఇటు అయ్యే సీటు ఏమైంది అనుకుందామా అంటే 30 ఏళ్ళుగా గెలుస్తున్న సీటు. ఇప్పుడే కాదు, 1977లో కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నేపథ్యం ఉన్న జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ ఠాకూర్ ప్రసాద్ గెలిచారు. మీకు 9 ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుంది. లోయెస్ట్ మెజారిటీ ఎంత, లోయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? బీజేపీకి 2020లో వచ్చింది 59%. ఇక ప్రతిసారి అంతకన్నా ఎక్కువ వచ్చింది. ఆ సీట్లు ఈ గ్రావిటీ ఆఫ్ డిఫీట్ ఏంటి? ఎస్,
సామ్రాట్ చౌదరి పైన వ్యతిరేకత ఉండవచ్చు, జేడీయూ నితీష్ కుమార్ లేని రాజకీయాలు కావచ్చు, రీజన్స్ ఏమైనా కానివ్వండి. మీకు ఫస్ట్ ఒక అభ్యర్థిని పెట్టారు అభిషేక్ సిన్హాని, అతను ఫాదర్ స్కామ్లో వాళ్ళ ఫాదర్ నిందితులను అతను మార్చడం కావచ్చు, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండవచ్చు. ఏదైనా రవిశంకర్ ప్రసాద్ ఎవరు అన్నారు, బీజేపీ నాయకులు అన్నారు ఎవరిని పెట్టా గెలుస్తాం మేము ఇక్కడ అని. సో 30 ఏళ్ళుగా గెలిచిన సీట్ అనేటువంటి కాంప్లసెన్సీ కావచ్చు. ఏది ఉన్నా 53,000 మెజారిటీ కరిగిపోయి 19,000తో ఓడిపోవడాన్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేయదు. పోనీ ప్రశాంత్ కిషోర్ ఏమైనా సినిమా యాక్టరా? ప్రశాంత్ కిషోర్ తన పార్టీని 2 చోట్ల డిపాజిట్లకు దక్కించుకోగలిగాడు. లాస్ట్ ఎలక్షన్లో ఇదే సీట్లో జనసురాజ్ పార్టీకి 7,700 ఓట్లు వచ్చింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్కి 50% ఓటింగ్ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్కి ఎంత ఓటింగ్ వచ్చిందన్న దానికన్నా బీజేపీకి ఇంత భారీగా ఎందుకు ఓటింగ్ తగ్గింది? దీనికి వాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫినామినన్ ఈ ఫ్యూ మంత్స్లో అంటే ఖచ్చితంగా జెన్జీ ఉద్యమ ఎఫెక్ట్, లేకపోతే ఈ స్థాయిలో రిజల్ట్ ఉండే ప్రసక్తే లేదు. ఎందుకు? ఈ ఎలక్షన్ సరిగ్గా జెన్జీ ఉద్యమం జరుగుతున్న సమయంలో వచ్చింది. అది ఇక ఆసక్తికరమైన అంశం. టైమింగ్ ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చింది. తర్వాత బీహార్లో కూడా ప్రొటెస్ట్లు అయ్యాయి. తర్వాత ఈ బంకీపూర్ కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ కనుక తీస్తే మీరు ఇప్పుడు జెన్జీ అంటే ఏంటి? మీకు 1996 తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే 30 years లోపు వాళ్ళు. 30 years లోపు వాళ్ళు దేశంలో 25% ఓటింగ్ అంటే ఇక్కడ 33% ఓటింగ్. మీకు బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బిలో 30 years వాళ్ళు 1/3 ఉంటారు. అంటే కరెక్ట్గా జెన్జీ డెమోగ్రఫీ 1/3 ఓటింగ్ ఉన్నటువంటి సీట్. ఇక జెన్జీ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ప్రధానంగా మిడిల్ క్లాస్ పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి నీట్ ఎగ్జామ్ వల్ల. మధ్యతరగతి ఎడ్యుకేటెడ్ అర్బన్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున స్పందించింది జెన్జీ మూవ్మెంట్లో. ఈ బంకీపూర్ కూడా అర్బన్ సీటు. ఇది పాట్నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. ఒకప్పుడు దీని పేరు పాట్నా వెస్ట్, 2009 డీలిమిటేషన్ కనుముందు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పాట్నా. అంటే సరిగ్గా అర్బన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న సీటు. ఇదే క్లాసు మొన్న జెన్జీ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తర్వాత మీకు స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్, పాట్నా యూనివర్సిటీ, కాలేజెస్ ఉన్న బంకీపూర్ సీట్లోనే. అంటే ఏ అంశాలైతే జెన్జీ మూవ్మెంట్ ఫెయిల్ చేశాయో ఆ అంశాలకు సంబంధించిన వ్యవస్థలన్నీ ఈ బంకీపూర్లో ఉన్నాయి. సో అందువల్ల మీరు ఏ రకంగా చూసినా బంకీపూర్ డెమోగ్రఫీ, బంకీపూర్ జాగ్రఫీ కరెక్ట్గా జెన్జీ ఉద్యమ డెమోగ్రఫీకి పోలిన ఉద్యమం. అందులో ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్ కూడా మొదటి నుంచి, ఈ జెన్జీ ఉద్యమం రాకముందు నుంచి కూడా, ఈవెన్ 2025 అసెంబ్లీ ఎలక్షన్ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రధానమైన క్యాంపెయిన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ చుట్టూ తిరిగింది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ అకౌంటబిలిటీ, గవర్నెన్స్, వీటిపైన ప్రశాంత్ కిషోర్ క్యాంపెయిన్. సరిగ్గా జెన్జీ మూవ్మెంట్ కూడా అవే ఇష్యూస్ లేవనెత్తింది: ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అకౌంటబిలిటీ, గవర్నెన్స్. సో అందువల్ల క్లియర్గా ప్రశాంత్ కిషోర్ క్యాంపెయినింగ్, జెన్జీ ఉద్యమ నినాదాలు జెల్ అయినాయి. అందువల్ల ఖచ్చితంగా మనం క్వాంటిఫై చేయలేము ప్రశాంత్ కిషోర్ జెన్జీ ఉద్యమమే బీజేపీని ఓడించిందని. కానీ జెన్జీ మూవ్మెంట్ బీజేపీని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీట్లో, అత్యంత సురక్షితమైన సీట్లో, తమ కంచుకోటలో కంగు తినిపించిందంటే ఖచ్చితంగా అది జెన్జీ ఉద్యమ ప్రభావము అని చెప్పడానికి ఏ డౌట్ లేదు మీకు. ప్రొఫెసర్ గారు, బంకీపూర్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట, 30 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు. భారతీయ జనతా పార్టీకి ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం కూడా. కానీ ఇప్పుడు అక్కడ ఓటమి ఎదురైంది. ఈ ఫలితం భారతీయ జనతా పార్టీకి ఎటువంటి షాక్ ఇచ్చింది సార్? బీజేపీ చెప్పేది ఏముంటుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఉప ఎన్నిక. ఇట్లాంటి ఉప ఎన్నికల్లో చాలాసార్లు ఓడాం, చాలాసార్లు గెలిచాం. ఎస్, నిజమే, కాదని ఎవరు అన్నారు. చాలాసార్లు ఎన్నికల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు. సో నో బై ఎలక్షన్ కెన్ బి ఏ సింబల్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్. బై ఎలక్షనే కాదు, ఒకే ఎలక్షన్ కూడా సంబంధం ఉండదు. అదన్నీ కాదని అన్నాడు. కానీ ఇది షాక్ కాదు అని ఎవరైనా బీజేపీ వారంటే మన షాక్ తినాలి. మీరు అంతర్గతంగా బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే వాట్ ఈజ్ బంకీపూర్? బంకీపూర్ ఇస్ నాట్ జస్ట్ ఎనదర్ అసెంబ్లీ సెగ్మెంట్. మనకు అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్, బీజేపీకి ఇది ఎంత షాక్ అనేది అర్థం కావాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనదర్ అసెంబ్లీ సెగ్మెంట్. ఎందుకు అంటే
బంకీపూర్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 30 ఏళ్ళుగా బీజేపీ వరుసగా గెలుస్తోంది. నితిన్ నవీన్ 2006 నుంచి ఇప్పటి వరకు 4-5 టైమ్స్ గెలిచారు. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాక ఆయన రాజ్యసభకు వెళితే ఆయన వెకేట్ చేసిన సీటు. ఆయన కన్నా ముందు ఆయన ఫాదర్ ఆయన నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఆయన 4 టైమ్స్ గెలిచాడు ఈ సీట్లో, 95 నుంచి అనుకుంటారు. సో కంటిన్యూస్ గా గెలుస్తున్న సీటు. ఈవెన్ అంతకు ముందు కూడా బీజేపీ గెలిచిన సీట్లే. రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ గెలిచాడు, ఠాకూర్ ప్రసాద్. ఇలా ఇది బీజేపీ సీటు, అనుమానమే లేదు. ఇది బీజేపీ ఎలక్టోరల్ గా గెలుస్తున్న సీటు. ఏదో మామూలుగా గెలిచిందా అంటే కాదు. ఇంతవరకు బీజేపీకి ఈ 9 ఎలక్షన్స్ లో లోయెస్ట్ గా వచ్చిన ఓటింగ్ ఎంత అంటే 59%. లోయెస్ట్ ఓటింగ్. ఇక ప్రతిసారి అంతకన్నా ఎక్కువ నచ్చింది. అంటే 9 ఎలక్షన్స్ లో మినిమం 60% ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ ఇలా ఓడిపోయింది ఘోరంగా. 25% ఓటింగ్ కోల్పోయింది. అలాగే లాస్ట్ ఎలక్షన్ లో నితిన్ నబీన్ ఇదే సీట్లో 62% ఓటింగ్ తెచ్చుకున్నాడు. 52,936 ఓట్లు, 52,936 ఓట్లతో గెలిచాడు. ఇలా 19,000 ఓట్లతో ఓడిపోయారు. ఏదో 1 ఓటు 2 ఓటు కాదు. ఇక అందువల్ల బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, సోషల్ కాంబినేషన్ తీసిన ఇది అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్. కాయస్థాలు ఎక్కువ, కాన్స్టిట్యున్సీలో 14%. ఇదంతా బీజేపీ ఓట్ బేస్. అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్. ఇది బీజేపీ మాత్రమే కాదు, జనసంఘ్ రోజుల నుంచి కూడా ఇదే ఈ ఓట్, ఈ కాన్స్టిట్యున్సీ సపోర్ట్ బేస్ బీజేపీ. మీకు అక్కడ బీజేపీకి దెబ్బ తగిలింది. అది గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ కూడా మనకు అర్థం కావాలి. పోనీ మెజారిటీ ఏదైనా ఏదో 1000 ఓట్లు 2000 ఓట్లతో ఓడిపోయారా అంటే ఏకంగా 19,000 పైన ఓట్లతో ఓడిపోయారు. పోనీ ఇది ఓడిపోయింది ఎవరైనా బలమైన ప్రతిపక్ష అభ్యర్థి అనుకుంటే రాజకీయాల్లో కొత్త, కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పార్టీ, ఏ సెలబ్రిటీ కాదు, అలాంటి ప్రశాంత్ కిషోర్ చేతిలో ఓడిపోయారు. అది కూడా ఎంత ఓటింగ్ తగ్గింది? 25% ఓటింగ్ తగ్గింది బీజేపీ. వాట్ ఎక్స్ప్లెయిన్ దిస్? షాక్ కాకపోతే బీజేపీ ఎంత చెప్పినా ఇట్స్ ఎ షాక్. ఎందుకంటే ఇది నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తన సీటు తానే పార్టీని గెలిపించుకోలేకపోతే ఏ రకమైన ఎంతూజియాజం కార్యకర్తలకు ఇవ్వగలుగుతారు? మీకు కార్యకర్తలకు ఏ రకమైన స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు? మీకు బీజేపీ నాయకులు ఒకతను నాకు చెప్పారు, ఒకసారి మీటింగ్లో ఉంటే వసుంధరా సింధియా లేటుగా వచ్చారట. ఆ వసుంధరా సింధియాని అడిగారట ఎక్కడికి వెళ్ళారు అని. మన తెలుగు నాయకుడైనా ఎక్కడికి వెళ్ళారంటే, మీ నాయకుడు మాకు ఎన్నికల్లో గెలవడం పైన లెక్చర్లు ఇచ్చిండు, ఆ లెక్చర్ వినడానికి వెళ్ళాం, కానీ ఆయన మాత్రం ఎన్నికల్లో గెలిచింది పెద్దగా ఏం లేదు అన్నట. అప్పుడు వెంకయ్యనాయుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, అఫ్కోర్స్ వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే గెలిచారు. అంటే ఎందుకు వెంకయ్యనాయుడు ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రంలో పార్టీని ఏమి గెలిపించలేదు అని. అంటే వెంకయ్యనాయుడు లాంటి ఒక స్టేట్స్మెన్ లీడర్ పైనే కార్యకర్తల్లో నాట్ జస్ట్ స్టేట్స్మెన్ లీడరే కాదు, బీజేపీలో అత్యంత రెస్పెక్టబుల్ లీడర్, తర్వాత ప్రత్యర్థులు రెస్పెక్ట్ చేసే నాయకుడు, అలాంటి రాజకీయాల్లో హుందాతనానికి మారిపోయారు. అలాంటి నాయకుడే ఎన్నికల్లో పెద్దగా విజయాలు లేక ఎన్నికల్లో ఎలా గెలవాలి అని లెక్చర్ ఇస్తే ఎలా పార్టీ రియాక్ట్ అని చూడండి. అఫ్కోర్స్ నితిన్ నబీన్ మనం అలా అనలేము, ఎందుకంటే ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచారు కూడా. కానీ ఈ ఒక్క సీట్లో ఓడిపోవడం అనేది, నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తన సీటే గెలిపించుకోలేకపోయారు అన్న మారల్, అన్న ఒక ఇంపాక్ట్ అనేది పార్టీ పైన కార్యకర్తల పైన లేకుండా పోతుందా? అది కాక బీజేపీకి కోర్ ఓట్ అంటారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో 2 రకాల ఓట్లు ఉంటాయి శంకర్. ఒకటి కోర్, ఇంకోటి స్వింగ్ అని. స్వింగ్ ఓటు మారుతూ ఉంటుంది ఇటు ఇటు, కోర్ ఓటు స్టాండర్డ్ గా ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో కదలరు. ఇప్పుడు మీకు మన దగ్గర కూడా అందరికీ తెలుసు కదా, ఇప్పుడు టీడీపీ నుంచి కమ్మా ఓటర్ దూరం అయ్యాడు అనుకోండి, ఇక అది మామూలు దెబ్బ కాదు, ఎందుకంటే దాంట్లో కోర్ ఓట్ ఆఫ్ టీడీపీ. మీకు వైసీపీ నుంచి రెడ్డి ఓటు దూరం అయింది అనుకోండి, దాంట్లో కోర్ ఓట్ ఆఫ్ బీజేపీ వైసీపీ. అందువల్ల ప్రతి పార్టీకి ఒక కోర్ ఓటు ఉంటుంది. మీకు ఆ కోర్ ఓటు ఆర్జేడీకి మీకు ముస్లిం యాదవ్ ఓటు కోర్ ఓటు. సో కోర్ ఓటు గనక పక్కకు జరిగితే ఆ పార్టీ చాలా సీరియస్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ బంకీపూర్లో జరిగింది కోర్ ఓటు పోయింది. కోర్ ఓటు మీకు ఇదే కాయస్థాస్ తప్ప మిగతా అప్పర్ కాస్ట్లో చాలా మంది బీజేపీ కోటేయలే. కాయస్థాస్ రిటైన్ అయ్యారు, బీజేపీకి బలంగా రిటైన్ అయ్యారు. కానీ మీకు ఇతర అప్పర్ కాస్ట్ మీకు ఓటు షిఫ్ట్ అయిపోయింది. అందులో మీకు ఒక అప్పర్ కాస్టే కాదు, ఓబీసీ దళిత్ ఓటు కూడా షిఫ్ట్ అయింది మీకు. అంటే బీజేపీ కోర్ ఓటును కూడా సేఫ్ కాదు, అంటే కోర్ ఓట్లు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేము అనేది ఒక బీజేపీకి స్ట్రాంగ్ మెసేజ్ కాదా? ఇదేదో సౌత్లో జరిగింది కాదు, నార్త్లో జరిగింది కాదు, బీహార్లో జరిగింది కాదు. ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్ పోస్ట్ నితీష్ కుమార్. ఇప్పటి వరకు బీహార్ రాజకీయాలను 20 ఏళ్ళుగా నితీష్ కుమార్ శాసిస్తున్నాడు. సో భారతీయ జనతా పార్టీ జేడీయూ వెనకాల బండి మీద కూర్చొని నడిచింది ఇప్పటిదాకా. వ్యూహాత్మకంగా జేడీయూను బలహీన పడింది లేదా బలహీన పరిచింది. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూను బలహీనపరిచారు కూడా. అయినా మొన్నటి ఎన్నికల్లో నితీష్ కుమార్ సత్తా చూపెట్టుకుని 85 ఎమ్మెల్యేస్ గెలిచారు, బీజేపీ 89 గెలిచారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. ఎన్నికలతోనే నితీష్ కుమార్ తప్పించారు. నితీష్ కుమార్ తప్పించడం వల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆ ఎంబీసీ కమ్యూనిటీస్ నుంచే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. నితీష్ కుమార్ కుర్మి అయితే సామ్రాట్ చౌదరి కొర్మి, కోయిరి, కుష్వాహా ఇవన్నీ కూడా ఎంబీసీ కాస్ట్. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ సొంత ముఖ్యమంత్రిని పెట్టుకున్న తర్వాత నితీష్ కుమార్ను తప్పించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో ఓడిపోయారు. సో వాట్ విల్ బి ఇట్స్ ఇంపాక్ట్ రేపు? అంటే పోస్ట్ నితీష్ కుమార్ బీజేపీకి బీహార్లో ఎప్పుడు కూడా 20% మించి ఓటింగ్ అని రాలేదు. సో అందువల్ల బీజేపీకి సొంతగా బలమున్న యూపీ కాదు ఇది, సొంతగా బలమున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కాదు ఇది. ఇది బీజేపీకి ఉన్న బలమల్లా జేడీయూతో లింక్ అయి ఉన్న బలమే. జేడీయూతో లింక్ లేకపోతే బీజేపీకి బలం లేదు ఇక్కడ. అందువల్ల నితీష్ కుమార్ లేని ఎన్నికలో బీజేపీ గెలవలేకపోయింది. అంటే నితీష్ కుమార్ లేని బీహార్లో, నితీష్ కుమార్ అగ్రభాగాన లేని బీహార్లో బీజేపీ భవిష్యత్తు ఏమిటి అనే ఒక ప్రశ్న మాత్రం అనివార్యంగా ఉదయమైతే కదా. అది కాక ఈ ఎన్నిక ఎప్పుడు జరిగింది, మీకు ఎన్నికకు ముందున్న పరిణామాలు ఏంటి? బీజేపీ కోర్ ఓటర్ అయిన అర్బన్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్, యంగ్ ఈ ఓటరు నీట్ పేపర్ లీక్, జన్వీ మూమెంట్తో దూరం అయ్యారు. అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఓటరు, ముఖ్యంగా యంగ్ ఓటరు. మీకు రామ్ టెంపుల్ చందా చోరీ అంటే విరాళాల చోరీ జరిగిన తర్వాత ఎన్నిక జరిగింది, మర్చిపోకూడదు మనం. అంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ రామ మందిర విరాళాల దొంగతనం తర్వాత జరిగింది ఎన్నిక. మరి దాంతో హిందుత్వ కోర్ ఓటరే డిస్టర్బ్ అయ్యాడు కదా. మీకు అసలు మీకు సి ఓటర్ సర్వే ఉంది, 53% ఆఫ్ ద ఎన్డీఏ ఓటర్స్ రామ మందిర విరాళాల పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ20 ఎఫెక్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ20 ఎఫెక్ట్ కూడా మోర్ దెన్ 50%. ఈ20 విషయంలో కూడా ఎన్డీఏ ఓటర్లే వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. సో మీకు అందువల్ల బీజేపీకి ఎదురుగాలు ఇవి. వీటితోనే నెక్స్ట్ ఎలక్షన్ ఏమవుతుంది నేను స్పెక్యులేషన్ చేయడం లేదు, కానీ ఖచ్చితంగా ఇది బీజేపీకి షాక్. బంకీపూర్ షాక్ మామూలు షాక్ కాదు. వారు పైకి ఎంత చెప్పినా ఇది ఏముందిలే ఉప ఎన్నిక అంటే బీజేపీలో ఇది సెన్స్ ప్రకంపనలు పంపిన సీట్లు. బీజేపీ ఓటర్లు, బీజేపీ కార్యకర్తలు శ్రేణుల్లో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి రిజల్ట్ ఇది. భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, ఆర్జేడీకి కూడా షాక్ సార్ ఇది. ఎందుకంటే ఆర్జేడీ కూడా అక్కడ బంకీపూర్లో ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని చెప్పి ప్రతిపక్షం ఆర్జేడీ సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ ఫలితం ఆర్జేడీ ఉన్న ఇండియా కూటమికి ఎలాంటి సవాల్ విసిరింది సార్? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ కూడా. మీకు పోనీ ఏదన్నా కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుందామంటే మధ్యప్రదేశ్లో దాతీయ గెలిచినందుకు చేసుకోవాలి, ఇక్కడ కాదు గెలిచినందుకు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ ఓడిపోయింది. కానీ ఒక అవకాశం ఏంటంటే కాంగ్రెస్కు రేపు ఇలాగే బీహార్ రాజకీయాలకు వెళ్తే అక్కడ విజయ్ని పట్టుకున్న డిఎంకేని వదిలేసి తమిళనాడులో విజయ్తో వెళ్ళినట్లు బీహార్లో కూడా ఆర్జేడీని వదిలేసి ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందే తెలియదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతానని చర్చలు కూడా జరిపారు.
ఆయన మొత్తం ఎలక్షన్ యంత్రాంగం మొత్తం నాకు అప్పచెప్పు అంటే కాంగ్రెస్ సీనియర్లు ఒప్పుకోలేదు, కాలేదు. అందువల్ల కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్కు మధ్య ఉన్నటువంటి ఆ చర్చలు కూడా చూసాం. అయినా ప్రశాంత్ కిషోర్ అందరితో పనిచేసే వ్యక్తి కదా, మోడీతో కూడా పనిచేసే వ్యక్తి. ప్రశాంత్ కిషోర్కి ఏమైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తే మీకు కాదు. ఇది ప్యూర్ పొలిటికల్ మార్కెటింగ్ మ్యాన్. మార్కెటింగ్ మ్యాన్కి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఏముంటుంది? మీరు వాటర్ బాటిల్ అమ్మాలనుకోండి, నేను ఎవరికి అమ్మాలి? ప్రోగ్రెసివ్గా ఉన్న వారికి అమ్ముతా, నేషనలిస్టిక్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి అమ్ముతా, లేదు వారికి సమాజం పట్ల స్పృహ ఉన్న వారికే వాటర్ బాటిల్ అమ్ముతా, లేదా పలానా మతం వారికి అమ్ముతా, పలానా కులం వారికి అమ్ముతా, పలానా ప్రాంతం వారికి అమ్ముతా అని ఉంటుందా? ఎవరికి వాళ్ళకి అమ్ముతారు. సో ఇది దీంట్లో వాటర్ బాటిల్ అమ్మే వారికి ఎవరికి అమ్మాలి అనే దాంట్లో సిద్ధాంతాలు ఏముండవు మీకు. కానీ ప్రశాంత్ కిషోర్ ఇస్ పొలిటికల్ మార్కెటింగ్ మ్యాన్. ఆయన ఎవరితోనైనా పనిచేశాడు, ఎవరితోనైనా కలుస్తాడు రేపు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బహుశా వాళ్ళు ఆనందపడటానికి ఏంటంటే మాకు ఇంకో ఆప్షన్ దొరికింది అంటే ఈ ఆర్జేడీ, ఆ డిఎంకే, ఆర్జేడీ కాదు అని. ఎందుకంటే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ చాలా డైనమిక్గా స్పందించింది. తమిళనాడులో జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంత డైనమిక్గా ఉండదు. సో బీజేపీ చాలా డైనమిక్గా ఉంటుంది. మిత్రపక్షాలను కలుపుకుంటుంది, వదిలేస్తుంది. మిత్రపక్షాలు కూడా బీజేపీతో కలుస్తారు, వదిలేసుకుంటారు. కానీ కాంగ్రెస్ అలా ఉండదు. ఇప్పుడు డిఎంకేతో చాలా ఏళ్ళ బంధం కదా, ఆర్జేడీతో కూడా చాలా ఏళ్ళ బంధం. సో అందువల్ల బహుశా మీ కాంగ్రెస్ పార్టీకి ఆనందం ఉంటే ఉండొచ్చు, మాకు ఇంకో ఆప్షన్ దొరికింది అని. కానీ ఆర్జేడీకి కూడా ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆర్జేడీ ఓటింగ్ కూడా గణనీయంగా తగ్గింది. మీకు ఆర్జేడీకి 2025లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. 50% తగ్గిపోయింది ఆర్జేడీ ఓటు. ఎందుకంటే ఆర్జేడీ కోర్ ఓటర్ ఎవరు? ముస్లిం, యాదవ్. ఇది ఎంవై కాంబినేషన్ అంటారు. సో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోరే బీజేపీని ఓడించగలుగుతాడు అనే అభిప్రాయం వచ్చిందో, ఈ కోర్ ఆర్జేడీ ఓటర్లలో ముఖ్యంగా యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్ ముస్లిం ఓటు, ఆ ఓటు మొత్తం ప్రశాంత్ కిషోర్ షిఫ్ట్ అయి ఉండాలి. మొత్తం కాకపోతే గణనీయంగా షిఫ్ట్ అయి ఉండాలి. ఎందుకంటే బీజేపీని ఓడించే వారికి ఓటు వేయడం స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటుంది, మైనారిటీ ఓటింగ్. సో ఆ స్ట్రాటజిక్ ఓటింగ్ కూడా నీకు ఆర్జేడీని దెబ్బతీసి ఉండాలి. అందుకని ఈవెన్ ఇనీషియల్ రిపోర్ట్స్ అయితే యాదవ్లో కూడా ఒక సెక్షన్ మీకు బీజేపీ ప్రశాంత్ కిషోర్కు ఓటు వేశారు అనేది లెక్కలు వస్తున్నాయి. అందువల్ల మీకు డెఫినెట్గా బీజేపీ తమ కోర్ అప్పర్ కాస్ట్ ఓటు కోల్పోయినట్లే ఆర్జేడీ తన కోర్ ఓటు కూడా కోల్పోయింది. అందువల్ల ఆర్జేడీకి అంటే ఈ ప్రతిపక్ష పార్టీలకు చాలా మందికి ఏముంటాయంటే వాళ్ళ మీద వ్యతిరేకత మేమే కదా అనే ఒక టేకన్ ఫర్ గ్రాంటెడ్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో రాజకీయ పార్టీలు బతుకుతుంటాయి. ఇప్పుడు మీకు ఏడీఎంకే అలాగే బతికింది తమిళనాడులో, డిఎంకే పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది, అసంతృప్తి. మాకే కదా బెనిఫిట్, మేము సహజ బెనిఫిషరీ అనుకుంటారు. మీకు ఇలాగే మీకు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైంది, దేశంలో బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తే బీజేపీతో 200 సీట్లలో మేమే కదా, మాకే వస్తుంది అధికారం, మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఏముంటుంది, కూటమి పట్ల వ్యతిరేకత వస్తే టీడీపీ పట్ల మాకే కదా వైసీపీ, ఇంకెవరు ఉన్నారు, ఇలా ఈ భ్రమల్లో ఉంటారు. ఇక్కడ ఎన్డీఏ కనుక వ్యతిరేకత వస్తే మాకే కదా అని ఆర్జేడీ భ్రమల్లో ఉంది. ఏం జరిగింది? తమిళనాడులో విజయ్ ఎఫెక్టు, బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఎఫెక్టు. ఈ భ్రమలు వదులుకోండి. రాజకీయ పార్టీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమిని ప్రశ్నిస్తే మన వైసీపీ అంటారు. ఎందుకంటారు? వాళ్ళకు కూడా తెలుసు మన వైసీపీ కాదని. కానీ ఇది మీరు చేసే విమర్శ ప్రశ్న వల్ల వైసీపీ బెనిఫిట్ అవుతుంది కదా అని. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వైసీపీ బెనిఫిట్ కావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు డిఎంకే క్రిటిసైజ్ చేస్తే ఏడీఎంకి ఉపయోగపడ్డదా? విజయ్కి ఉపయోగపడ్డది కదా. ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ మీద క్రిటిసైజ్ చేస్తే ప్రశాంత్ కిషోర్కి ఉపయోగపడదు, ఆర్జేడీకి ఉపయోగపడలే కదా. సో అందువల్ల మీకు ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్తో బతికితే ప్రమాదము. అంటే అధికారంలో ఉన్న వారి పట్ల వ్యతిరేకత వస్తే మేము తప్ప ప్రజలకు దిక్కు లేదు, మేము తప్ప ప్రజలకు దిక్కు లేదు అనే భావనలో ఈ పోలరైజ్డ్ బైనరీ పాలిటిక్స్లో పార్టీలు ఉంటాయి. సో ఇది ఈ బంకీపూర్ ఎలక్షన్ అలా కాదు. అవకాశం వస్తే, చాయిస్ దొరికితే, ఆల్టర్నేటివ్ ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది రుజువైంది. అయితే మీరు అనేది ఒక్క బంకీపూర్ అసెంబ్లీ ఎలిమెంట్ మీరు అంతా ఎక్కువగా ఊహించుకుంటున్నారంటే బంకీపూర్ ఒకటే చెప్పడం లేదు. అందుకే మీరు చూడండి, మొదటి నుంచి నేను విశ్లేషణలో తమిళనాడులో విజయ్ ఫినామా కలిపి చెప్తున్నాను. ఒక్క బంకీపూరే కాదు, విజయ్ తమిళనాడు నుంచి బీహార్ వరకు ట్రెండ్ ఏంటి? నో అపోజిషన్ కెన్ లీవ్ విత్ అ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్.
అంటే మేము తప్ప ఇంకో దిక్కే లేదు అనుకుంటే రాజకీయాలలో కొత్త ఫోర్సెస్ ఎమర్జ్ అవుతుంటాయి. కొత్త ఫోర్సెస్ ఎమర్జ్ అయినప్పుడు ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ కోర్ ఓటర్లు, పార్టీలు మాకు తిరుగులేని ఓటర్లు అనుకున్న వాళ్ళు కూడా డిజోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిత్రపక్షాలు కూడా డిజోన్ చేసుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాలు కూడా చాలా మంది ఏమనుకుంటారు, మాదిగా మా బంధం మామూలు బంధం కాదు, మేము ఎల్లకాలం ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు చూడండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూటమి మామూలు బంధం కాదు మాది అంటుంటారు. తమిళనాడులో ఏమైంది, డిఎంకే కాంగ్రెస్ ఇలాగే అనుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ డిఎంకే దెబ్బతినడంతో కాంగ్రెస్ ఎగిరిపోయింది. మీకు బీహార్లో ఆర్జేడీ అలా అనుకుంటే రేపు ఎప్పుడు కాంగ్రెస్ ఎగిరిపోవచ్చు. అందువల్ల రాజకీయ పార్టీల్లో కూడా డైనమిక్గా మారుతూ ఉంటాయి. ప్రజల్లో అభిప్రాయాలు మారడం కొద్దీ రాజకీయ పార్టీల ఎత్తులు పొత్తులు అన్ని మారుతున్నాయి. అనడానికి తమిళనాడు ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఉండే డైనమిజాన్ని తెలియజేస్తుంది. అందువల్ల ఆ పొజిషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఏదో మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఇండియా కూటమి అనుకుంటే పొరపాటు. బీజేపీ ఖచ్చితంగా మూమెంట్ ఆఫ్ షాక్, కానీ ఇండియా కూటమి కూడా మూమెంట్ ఆఫ్ షాక్ ఇది. బంకీపూర్లో బీజేపీ ఓటమి తర్వాత చాలా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మోదీ పతనం స్టార్ట్ అయిందని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. 2029లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనడానికి ఇది ఏమైనా సిగ్నల్ గా భావించాలా? నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఒక ఎన్నిక మరో ఎన్నికకు ఎప్పుడు సిగ్నల్ కాదు. అంటే సిగ్నల్ అంటే సిగ్నలే, కానీ గ్యారంటీ సిగ్నల్ కాదు. సిగ్నల్ 2 రకాలుగా ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ అయితే కంపల్సరీ ఆగిపోవాలి, అలాంటి ట్రాఫిక్ సిగ్నల్ కాదు ఇది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో మీకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీట్లో యోగి ఆదిత్యనాథ్ ఎంపీ అయ్యారు. అలాగే మౌర్య ఇతను కూడా మీకు ఇతను కూడా ఎంపీ అయ్యాడు. సో ఈ ఇద్దరు కూడా 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇద్దరు సీట్లు ఖాళీ చేస్తే ఎన్నికలని రెండిట్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అంటే ముఖ్యమంత్రి ఖాళీ చేసిన ఎంపీ సీట్ ఓడిపోయారు. ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖాళీ చేసిన సీటు ఓడిపోయారో, ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఖాళీ చేసిన సీట్లలో ఓడిపోయారు. ఏమనుకుంటారు జనం? ఎవరైనా 2019లో ఇక మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైనా అయిందా? బీజేపీ రెట్టించిన ఇంకెక్కువ సీట్లతో గెలిచింది. ఈ లోపల పుల్వామా వచ్చింది, బాలాకోట్ వచ్చింది, చాలా వచ్చాయి కదా. మీకు ఇది మీకు నేషనల్ ఎలక్షన్ మన దగ్గర కనబడుతుంది. మీరు గమనించండి, నంద్యాలలో బై ఎలక్షన్ జరిగింది, 20,000 మెజార్టీతో గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు. మీరు చూడండి, గుర్తుందా మీకు ఆ ఉప ఎన్నిక? తర్వాత మీకు మన దగ్గర హైదరాబాద్లో చూడండి, అమర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కిషన్ రెడ్డి. అదే సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి గెలిచారు. అదే సెగ్మెంట్, మళ్ళీ వేరే సెగ్మెంట్ కూడా కాదు, సేమ్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే మళ్ళీ గెలిచారు కదా. అంటే సికింద్రాబాద్లో పార్లమెంట్ సెగ్మెంట్ రాదనుకుంటా, సేమ్ సిటీలో అట్లీస్ట్ నగరంలో వచ్చి గెలిచారు కదా. మీకు వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీకు ఇలా రాజకీయాల్లో అలా ఉండవు. మీకు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2024 కన్నా ముందు దుబ్బాకలో ఓడిపోయారు, హుజరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్ ఓడిపోయారు, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఓడిపోయారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి కదా. మరి కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో. ఇలా మీకు అనేక ఉదాహరణలు ఉంటాయి. మీకు ఒక ఎన్నిక మరో ఎన్నిక ఎప్పుడు సేమ్ కాదు. మీకు అదంతా ఎందుకు? 2024లో మోడీ బలం ఎంత? 240కి పడిపోయినాయి కదా. బీజేపీ బలం 400కి వస్తాయి అనుకుంటే 300 నుంచి 240కి పడిపోయింది. మీకు ఏం జరిగింది? మళ్ళీ తర్వాత వరుస పెట్టి హర్యానా లోక్సభ ఎలక్షన్లో 5 out of 10 సీట్స్ ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో 48 సీట్స్ ఉంటే 30 అబోవ్ మీకు ఇండియా కూటమికి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గెలిచింది. మీకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించగలిగింది. జనరల్ గా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవదు. బీహార్లో మళ్ళీ గెలిచింది, బెంగాల్లో గెలిచింది, అస్సాంలో గెలిచింది, వరుస పెట్టి గెలుస్తుంది కదా బీజేపీ. మరి ఏమైంది? మోడీ పని అయిపోయింది, 240 సీట్స్. 2015 బీహార్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయాక ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మోడీ, అమిత్ షాల పైన పార్టీకి లేఖ రాశారు, ఏమైంది మన పరిస్థితి అని. 2014లో గెలిచాక 15లోనే
ఏమైనా తర్వాత వరుస పెట్టి గెలవడం లేదా? అందువల్ల రాజకీయాల్లో ఒక ఉప ఎన్నికను బట్టో లేక ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలను బట్టే మనం ఎప్పుడు కూడా కంక్లూషన్ తీయరాదు. సో అది ఎందుకంటే ఎలక్షన్ మారిపోతూ ఉంటుంది. కానీ 2029కి ఇదేదో రిహార్సల్లోనో సెమీఫైనల్లోనో, రాజకీయాల్లో ఎన్నికల్లో క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ ఉండవు. ఎన్నికల్లో ప్రతి ఎన్నిక ఇది సెపరేట్ మ్యాచ్. ఆ ఎన్నికకు ఉండే టీం వేరే ఉంటుంది, పరిస్థితులు వేరే ఉంటాయి. అయితే డెఫినెట్గా బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బీజేపీ తన అత్యంత సేఫ్ సీట్లో ఓడిపోయింది. కోర్ ఓటు అప్పర్ కాస్ట్ ఓట్ మారిపోయింది. జెన్జీ మూమెంట్, రామ్ టెంపుల్ డొనేషన్ల దొంగతనము, ఇలాంటి ఇష్యూస్ బీజేపీ కోర్ ఓటర్నే దూరం చేశాయా అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్ల బీజేపీకి షాక్. కానీ దీన్ని బట్టిగా మోడీ పని అయిపోయింది అంటే, ఇలా మోడీ పని అయిపోయిందని చాలాసార్లు ఊహాగానాలు చేసిన వాళ్ళు రాంగ్ అయి నిరూపించారు తర్వాత.